సందర్భంలో యాక్చువల్గా గొంతు మంచిగా లేదు, నేను 2 రోజుల తర్వాత మాట్లాడదాం అనుకున్నా, కానీ రఘు లేవనెత్తిన తర్వాత ఇప్పుడు నేను దాని మీద ఒక 2 నిమిషాలు నేను కూడా స్పందించాలి. అంటే ఇలా సమాజంలో ఏమవుతుందంటే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, ఎవరికైతే వాయిస్ లేదో వాళ్ళ తరఫున మా ఓటర్లో మాట్లాడితే, ముఖ్యంగా ఇప్పుడు సందర్భం రఘుది కాబట్టి రఘు మీద నిజంగా చదివినది మొత్తం అవాస్తవాలు అది చేయని తర్వాత రఘుకు మెసేజ్ పెట్టిన, నేను పర్వర్టెడ్ సైకోస్ అని పెట్టిన, అంతే. ఇంకా నేను అంతకన్నా ఎక్కువ అంటే వాళ్ళకి ఇచ్చేది పర్వర్టెడ్ సైకోస్ అంటే ఏదైనా ఒక అంశాన్ని చెప్పేటప్పుడు దానికి ఎక్కడన్నా ఒక ఆధారాలు ఉండాలి, ఒక న్యాయబద్ధమైన సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి పెట్టాలి. ఏది పెట్టినా నిజంగా తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నించాల్సిందే, చెప్పాల్సిందే. ఇలా వాస్తవం కూడా ఇప్పుడు కాటపల్లి అంశం ఉంది. ఒకవేళ ఇప్పుడు తన సుభాష్ మంత్రి గారు ఒకవేళ రఘుకు చెప్పకపోయినా, తెలియకపోయినా, రఘు ఆడికి పోకపోయినా, నేను యాదిరంకులు మేము అక్కడికి రాకపోయినా, ఇవాళ మిమ్మల్ని పట్టించుకోవడం ఇవ్వలేడు. ఎవరైనా ఉండేనా? మరి సంవత్సరం అవుతుంది పోయి అప్లికేషన్ ఇచ్చి, సంవత్సరం నుంచి తిరుగుతురు కదా, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతుర్రు, నాయకుల చుట్టూ తిరుగుతుర్రు. ఓకే, ఇవాళ పైసలు వాళ్ళ పార్టీ ఆఫీస్ అనుకుందాం, రఘుకు ఫోన్లు వచ్చినాయి, మా బొట్టలో కూడా అంటే బంద్ చేసి ఇప్పుడు ఎవరు చేయట్లే మాకు. కానీ ఒకవేళ రఘే కావాలనుకుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తారు తనకు, 2 రోజులలో 10 కోట్ల రూపాయలు ఇస్తారు. పెద్ద పని కాదు ఇది, పెద్ద పని కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నంటే సమాజం గురించి ఇటువంటి అన్ని ఎదుర్కొని అడ్డంగా నిలబడుతున్నాం మా బాటోళ్ళం. మాకు కూడా చాలా ఒత్తిడులు. ఇప్పుడు మొన్న ఉట్టిగా 12:30కి రాత్రి ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. వారెంట్ లేదు, మన్ను లేదు, ఏం లేదు, ఇంట్లోకి వెళ్ళి వచ్చి తీసుకుపోయారు. యాడి తీసుకుపోతారో ఎవరు తీసుకుపోతారో తెలియదు, అంతా మాఫ్టీలా. తనను కూడా గట్టినే తీసుకుపోయారు, ఎవరు తీసుకుపోతారో ఏందో తెలియకుండా. ఇప్పుడు మాకు వాడు లీగల్లా ఇల్లీగలా తెలియదు, ఇల్లీగల్గా వచ్చిన లీగల్ పోలీసా తెలియదు, పట్టుకపోయి ఏం చేస్తారో కూడా తెలియదు. అంటే సమాజం కూడా చెప్పేది ఏంటంటే, ఒక దిక్కు ప్రజల పక్షాన ఇట్లా తిరుగుతుంటే వీళ్ళు ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, నేను ఆ పేరు చెప్పి మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ మురళీధర్ రావు గారు, మురళీ మనోహర్ గారు, నాకు కూడా వారంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది, ఇప్పటికీ ఉంది. ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు అంట. నేను సబ్జెక్టు కండిషన్ కరెక్షన్ ఏదన్నా ఉంటే తన రఘుకు ఫోన్ చేసి రఘు మీద ఈ మాటలు మాట్లాడిన కూడా ఇలా మేము కూడా మా బోటోళ్ళం అందరం మేము రగంబడి ఉన్నాం, ఓపెన్గా చెప్తున్నాం. నేనైతే అవుట్ రైట్గా ఉన్నా రగంబడి. చలో నువ్వు అన్నావు కదా, ఎక్కడ నిజంగా కూడా సమాజానికి కూడా తెలవాలి. నువ్వు ఒక పెద్ద మనిషి, ఒక ప్రొఫెసరు, ఒక జాతీయ స్థాయిలో నీ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు ఒక తెలంగాణలో ప్రశ్నించే గొంతు కావచ్చు, వాస్తవాలు ప్రజలకు చూపించేటువంటి గొంతుగా నిలబడినటువంటి వ్యక్తి మీద నువ్వు మీ వాళ్ళు ట్రోలింగ్ చేసుకుంటా అక్కడిక్కడ ఏం సంబంధం లేకుండా మాట్లాడి తన మీద పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా తీసుకుపోయినారు కదా. నిజం కూడా ఏ టైంలో ఎక్కడ మీ పార్టీ ఆఫీస్కి వచ్చి మీ ఏ నాయకుని దగ్గర పైసలు తీసుకున్నాడో చెప్పాలి. వాస్తవంగా ఇప్పుడు 1000 కోట్ల రూపాయల ఇష్యూస్ బయటకు తీసుకొస్తున్నాడు. ఈ బయట తీసుకొచ్చి సమాజం కూడా గమనించాలి ఏంటంటే ఇట్లా బురద జల్తూనే ఉంటారు. ఇట్లా చూపించండి, ఇప్పుడు చూపిస్తే దేనికంటే అనుకుంటాం. ఇలా ఎవరో రఘొక్కరే ఉన్నారని అనుకోకుండా రగెంబడి మేము అందరం ఉన్నాం. చూపియాలే. నువ్వు చెప్పేదాన్ని నిరూపించకపోతే నిజంగా కూడా బహిరంగంగా నేను ఒక ప్రజల పక్షాన నిలబడ్డట్టు ఒక ఛానల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నేను తప్పుడు ప్రచారం చేసినట్టు నేను కూడా భాగస్వామ్యం అయినందుకు అమరుల స్తూపం కాడికొచ్చి తప్పైందని చెప్పాలి. ఆడిడ కూడా కాదు, ఎందుకంటే వాళ్ళ ఆశయ సాధన దిశగా ఇలా తెలంగాణ లేదు కనుక మా బోటల్లో మేము బయట తిరుగుతున్నాం. దాంట్లో మీడియా తరఫుకెళ్ళి ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు తన. సో అందుకనే ఇవాళ నిజంగా కూడా వీళ్ళు ఇట్లా దుష్ప్రచారాలు చేస్తుడు అంటే ఏది చెప్పినా ఒకటి క్లియర్గా రఘును ఈ ఛానల్ను ప్రజలు ఎస్టాబ్లిష్ చేసిన తననే చెప్తుంటాడు. ఇప్పటికి చాలాసార్లు చెప్పిండు, 10 సార్లు చెప్పిండు. రేపు ఏదైనా ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఒక కార్యాచరణ పెట్టింది, కాటపల్లి వాళ్ళ ముంగట కూడా ఒక కార్యాచరణ ఏం పెట్టిన అంటే నిజం కూడా మేము ఒక 8-10 సార్లు అనుకున్నాం, అరే వీళ్ళు ఎందుకన్నా రోడ్ల మీదకి వస్తలేరు, వారే మా వాళ్ళు కూడా కాంటాక్ట్లు ఉన్నారు అక్కడ అని. ఒక టెంటేజ్ కూర్చుంటే ఇష్యూ అవుతుంది కదా అని మీ గురించి కొట్లాడడం మేము తయారున్నాం, కానీ మీరెందుకు కదులుతలేరు అని. ఈ లండన్కి వెళ్ళి వచ్చి తన తాపత్రయం ఏంది ఇదంతా, తన మీద కొద్దిగా తన బాధ్యత మీరు కూడా కొంచెం తీసుకోవాలని మేము కూడా హృదయపూర్వకంగా అడుగుతున్నాం. మేము మీ మంచి కోసమే అడుగుతున్నాం, తెలంగాణ మంచి కోసమే అడుగుతున్నాం. మా బొట్టలో ఏదున్నా మేము మాట్లాడుతూనే ఉంటాం. కానీ మళ్ళా రఘు మీద లేకపోతే రేపు భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ మీద అందరి మీద ఎవరైనా ట్రోల్ చేసేటోళ్ళు ఇటువంటి వాళ్ళు ఉన్నా కానీ
అది ఏమవుతుందంటే ఆకాశం మీద ఉంచితే మీ మీద పడ్డట్టే అవుతుంది. మీకు అర్థమైతలేదు, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమైతలేదు. లోపల ఏదో వేరే ఆలోచనలు పెట్టుకొని ఏదో విద్వేషపూర్వకంగా తను ఏం లేని కాడ కూడా మంట పెట్టాలని కనుక మీరు చూస్తే జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మీ పరువు మీ పతారనే ప్రజలు చీతు అని ఉంచుకునే స్థాయికి పోతుంది. కాలగర్భంలో కలిసిపోతారు. మీరు ఎట్లా దుష్ప్రచారాలు చేసే దానిలల్లా మీరు కలిసిపోతారు. ప్రజావాక్కు ఎప్పుడైనా చరిత్రలో గుర్తుపెట్టుకోండి, బానిసత్వం చేసిన చరిత్ర ఎప్పుడు ఉండదు. రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ చరిత్రనే ప్రజలు నోట్లల్లా నాంతుంటది. అదే సాహిత్యమై రేపు పొద్దుగాలు వస్తుంది. ఏం చేసినా మేము మా బొట్టులమంతా రావు కానీ మేమందరం మా బొట్టులమందరము ఇలా కాలుష్యం కూడా ఉన్నాడు ఇక్కడ. మా రంజిత్ ఉన్నాడు అనుకుందాం, విఠల్ కావచ్చు, నాగేష్, ఇగో ఇటువంటి వాళ్ళు మీ వాళ్ళ మీద మీ దాంట్లో మీ ఊర్లో మా జలంధర సొంటోళ్ళు కావచ్చు. ఇలా సమాజం మా బోటోళ్ళము ఇన్ని రోజులు లేరు కాబట్టినే ఇట్లా జరిగింది కావచ్చు. అంటే కొంతమంది వచ్చి ఈ పార్టీలో చుట్టుపోతున్నారు. కానీ నిజాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పేటువంటి దమ్ము ధైర్యం మా బాటోళ్ళకు ఉన్నది. రఘు ఒక్కడ అనుకోకండి దయచేసి. సార్ మీకు ఒక విజ్ఞప్తి, నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రూవ్ చేయాలి, లేకుంటే అమర్ల స్తూపం కాడికి వచ్చి తప్పైందని చెప్పాలి. దీన్ని నేను మళ్ళీ రెండోసారి రీఇటరేట్ చేస్తున్నా. ఈ ప్రశ్న మీరు బహిరంగంగా అన్నారు కాబట్టి మీ మీద ఈ ప్రశ్న మేము వేస్తూనే ఉంటాం. మీరు అది చెప్పే వరకు లేదు రుజువు చేయండి, లేదు నాకు తప్పైందని చెప్పాలి. ఈ రెండు అంశాలల్లా ఒకటి ఏంటంటే కులం పేరు పెట్టి అనే దాని ఒకటి ఉన్నది, రెండోది పైసలు తీసుకున్నాడు అనేది. ఎందుకంటే ఎక్కడో తేలిపోవాలి, లేకపోతే ఈ బట్టగాల్చి మీదేస్తామంటే మేము ఊరుకునే సమస్యనే లేదు.